దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, గమనించండి. మనం వాక్యాన్ని చదివినప్పుడు అవి అర్థమైతే సరే, మీరు గ్రహించగలిగితే సరే, లేనిచో మీ చుట్టూ జరుగుతున్నవి పరిశీలించండి. మీరు చదువుతున్న శాస్త్ర విజ్ఞానాన్ని గురించి ఆలోచించండి, సైన్స్ గురించి ఆలోచించండి. తర్వాత రెంటిని కంపేర్ చేయండి. అప్పుడు మీకు అర్థం కాని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13లో ఏముందో ఒకసారి చూద్దాము. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. And the stars of the sky fell to the earth as the fig tree sheds its winter fruit when shaken by a gale. అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. నక్షత్రములు ఏమిటి, రాలడం ఏమిటి అనే సందేహం వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది చాలామందికి. సరే, మరొక వచనం చూద్దాము. 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7-8 వచనాలు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చనిపోయెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. అలానే 10వ వచనము కూడా చూస్తే, 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చనిపోయిరి. ఈ విధంగా నక్షత్రముల లాంటివి పడటం ఏమిటి అనే సందేహం వచ్చిందా? వచ్చే ఉండొచ్చు, చాలామందికి తప్పకుండా వస్తుంది. అలానే మరొక వచనం కూడా చూద్దాము. 9వ అధ్యాయము 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, ఆ అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఈ వచనాలు చదివిన తర్వాత చాలామందికి ఖచ్చితంగా సందేహం వస్తుంది. నక్షత్రాలు రాలుతాయా, నక్షత్రాలు రాలుతాయా భూమిపైన అనేది. అయితే ఇప్పుడు మనం ఖగోళ శాస్త్రాన్ని చదువుదాం. మన శాస్త్రవేత్తలు, సైన్సు ఏం చెబుతుందో అది తెలుసుకుందాం. మీటియార్స్ అంటూ ఉంటారు, అస్టిరాయిడ్స్ అంటూ ఉంటారు, కామెట్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఉల్కలు, గ్రహ శకలాలు, నక్షత్ర శకలాలు, తోక చుక్కలు, ఇవన్నీ మనం చదువుకున్నాం. తోక చుక్కలను అయితే మనం మన కంటితో కూడా చూసాము, చాలామంది చూసే ఉంటారు. వెలుగుతూ నక్షత్రం
మరి ప్రయాణించడం చాలామంది చూసి ఉంటారు. అది మూవ్ అవుతూ ఉంటుంది, వెలుగుతూ మూవ్ అవుతూ ఉంటుంది. ఏంటి నక్షత్రం అలా మూవ్ అవుతుంది అని అనుకొని ఉండవచ్చు. అది తోకచుక్క. ఇవన్నీ కూడా ఉల్కలు, అస్టిరాయిడ్స్, మరి కామెట్స్ ఇవన్నీ కూడా విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల గ్రహ శకలాలు ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి. అవి కనుక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే మండిపోతాయి. ఇది మనం చదువుకున్నాము, విన్నాము, చూసాము కూడా. ఇప్పుడు మండుతున్న నక్షత్రాల లాంటివి మనం చూసాం కదా, మండుతున్న నక్షత్రాల లాంటివి ఉల్కలు చూసాము. ఒకవేళ అవే కనుక భూమి మీద పడితే, అదే కదా మరి ఈ వాక్యాల్లో మనం చదివింది, అలాంటివి భూమి మీద పడతాయి ఒకానొక దినాన అనే మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏమంటారు? పడవు అంటారా? లేక పడుతున్నప్పుడే వాటిని దారి మళ్ళించేద్దాము, వాటిని శాటిలైట్స్ లాంటి వాటితో ఢీకొట్టి దారి మళ్ళిద్దాము అంటారా? శాస్త్రవేత్తలు అదే అంటున్నారు. మీరు ఎన్ని చేసినా, కొన్ని శకలాలైనా భూమి మీద పడితే పరిస్థితి ఏమిటి? పడవు అని ఎవరైనా అనుకుంటే అది శుద్ధ అబద్ధం. ఎందుకంటారా? మరలా ఈ శాస్త్రవేత్తలే చెబుతున్నారు, ఈ సైన్సే చెబుతుంది, ఈ చరిత్రనే చెబుతూ ఉంది. ఏమని? ఒకప్పుడు పెద్ద పెద్ద డైనోసార్లు భూమి మీద ఉండేవి, అవి అన్నీ ఉల్కాపాతానికి అంతరించిపోయాయి అని. వాటినే మనం నమ్ముతున్నాము కదా. మరి ఒకప్పుడు పడ్డ మీటియర్స్ మరోసారి పడవని ఎలా అనుకుంటున్నారు? ఒకప్పుడు పడ్డాయి అంట కదా. అప్పుడు ఉన్నటువంటి జీవరాశి నాశనమైపోయింది అంటున్నారు కదా. దానిని నమ్ముతున్నాము కదా. మరి మరోసారి పడవని ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ వాటిని పడుతున్నప్పుడు శాటిలైట్స్తో ఢీకొడితే వాటి శాటిలైట్స్ శకలాలు అన్నీ కూడా వచ్చి భూమి మీద ఖచ్చితంగా పడతాయి. అదే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇది సత్యము, వాస్తవము. ఖచ్చితంగా అంత్యదినాలలో ప్రభువు రాకడకు ముందు గొప్ప ఉల్కాపాతము భూమిపై పడబోతున్నది. బైబిల్ ప్రవచనాలు ఇవన్నీ కూడాను దైవికమైనవి. అవి అన్ని కాలాలకి, శాస్త్రాలకి, సైన్స్కి నిలబడే మాటలు. ఇప్పటికైనా రాబో ఉగ్రతను తప్పించుకొని ఆ దేవుని రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటూ సెలవు. బైబిల్ గ్రంథాన్ని పఠించండి, ధ్యానించండి. ఖచ్చితంగా మీకు అర్థము కాని విషయాలని, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను కంపేర్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా అర్థం అవుతాయి. ప్రకటన గ్రంథంలో రాయబడ్డ ఈ ప్రవచనాలన్నీ ఒకానొక దినాన నెరవేరబోతూ ఉన్నాయి. అది సత్యము, వాస్తవము. ఒకప్పుడు జీవరాశి ఏ విధంగా అంతమైపోయిందో మరోసారి కూడా అంతము కాబోతున్నది. ఆ నూతన రాజ్యం, ప్రభువు రాజ్యానికి వారసులుగా మనందరము జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.